భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకాలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధనపై లోపాలపై అశ్వారావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను అకస్మాత్తుగా సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వారి చదువుల స్థాయిని పరిశీలించగా చాలా మంది విద్యార్థులు ప్రాథమిక అంశాలను కూడా సరిగా చెప్పలేకపోవడం ఆయన్ను నివ్వెరపరిచింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కోట్లు వెచ్చిస్తున్నా నాణ్యమైన విద్య అందించడం లేదంటూ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం హాజరు నమోదు చేయడం మాత్రమే సరిపోదని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అంకిత భావంతో బోధించాలని, ప్రతి విద్యార్థి చదువులో పురోగతి సాధించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. గుర్తుపట్టేస్తారు. మీరు ఏం నేర్చుకున్నటానికి ముందే 5 తరగతిలో 4 పిల్లలు ఉన్నారు. 4 2 ఏళ్ళు అవుతుంది. 4 తరగతి మీద చదివిండు. 5వ తరగతి వచ్చింది. 4వ తరగతిలో కూడా కనీసం వాడికి ఏం చదువు లేదంటే ఏం నేర్చుకున్నట్టు మీరు చెప్పండి. దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఇచ్చింది. పిల్లలకి ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్పమని మనకు ఉద్యోగం వచ్చింది, చెప్పాలని మీరు పంపించింది. కనీసం వాడికి 6 అక్షరం కూడా వాడి ఇంత మీరు నేర్పలేకపోతుంది. అట్లా మనం బడి పిల్లలకు చెప్పేది, అట్లా అదే మనం చేసేది. ఉపయోగం లేదు సార్, ఉద్యోగం ఉపయోగం లేదు సార్. లేదు సార్, నేను చెప్తాను. దేనికి మనం దానికా మనం ఉద్యోగం వచ్చింది, దానికా మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. దేనికి చెప్పండి, దేనికి మనం కనీసం 6 అక్షరం 5వ తరగతి చదువుతాడు. కనీసం 2 years మీరు నిన్న కాక మొన్న వచ్చారంటే సరిగ్గా అనుకుంటా. ఒకవేళ ఆయనకి మీకు రిలేషన్ లేదనుకుంటా. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతారు. ఆ పిల్లవాడు కనీసం 6 అక్షరం వాళ్ళు గుర్తుపట్టేస్తారు. మీరు ఏం నేర్చుకున్నటానికి. పెట్టుబడుల మోసం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు రూపా